ఏం చేశాడని అడుగుతుంటే వీరికి ఏమవుతున్నవారు దీనికి సమాధానం ప్రజలే వాళ్ళకి తిప్పికొట్టాలి, ప్రశ్నించాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ నెలాఖరికి అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తామని చెప్పారు. ఆయనలాగా మోసం చేయలేదు, 12,500 ఇస్తామన్నారు. అప్పటికి కేంద్ర ప్రభుత్వం పథకం లేదు. కేంద్ర ప్రభుత్వం పథకం పెడితే ఈయన 7,500 ఇచ్చి మోడీ గారు 6,000 కలిపి 12,500 ఇచ్చారు. మేము అలాగే చెప్పలేదే, మమ్మల్ని గెలిపించండి, మేము 14,000, మోడీ గారు 6,000 కలిసి తల్లికి 20,000 ఇస్తామని చెప్పాం. ఈ నెలాఖరికే మోడీ గారు 2,000 వేస్తే మనం 5,000 వేసి మొదట విడత 7,000 మీ అందరికీ అన్నదాత సుఖీభవ కింద డబ్బులు ఇస్తాం. 2వ విడత 7,000 ఇస్తాం. 3వ విడత 6,000 ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం ఆ కార్యక్రమం మీరు ఆలోచన చేస్తున్నారు. ఇవ్వాలని ఉంది, చెయ్యాలని ఉంది, కానీ చేతుల్లో డబ్బులు లేవు. మన రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఇది కూడా తెలియాలి ప్రజలకి. మన రాష్ట్రానికి వచ్చిన ఆదాయం కేవలం ఉద్యోగస్తులకి జీతాలు, పింఛన్లు ఇవ్వడానికే సాలడం లేదనే విషయం మీరందరూ గమనంలో తీసుకోవాలి. ఇన్ని బాధలున్నా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. రేపు ఆగస్టు 15న మా ఆర్టీఆర్ ఆఫీసర్లు అందరూ వచ్చారు. ఉచిత బస్సు ఒక జిల్లాకే ఇద్దామన్నారు. మొన్ననే లోకేష్ బాబు గారు నేను కలిస్తే, అన్న ఆఫీసర్స్ ఒక జిల్లాకే అంటున్నారు, ఏం చేద్దామంటే చాలా తప్పది, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఉచితం ఇద్దాం, పని లేకుండా మన ఆడ మనుషులు ఎక్కడికో ఒత్తొత్తుగా వెళ్ళరు, చేద్దామంటే లోకేష్ బాబు గారు ఆలోచించి ఆచరించారు. రేపు 15వ తారీఖున మహిళలు 5 రకాల బస్సుల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా ఆటోల మీద ఆడవాళ్ళని తీసుకెళ్లేవాళ్ళం. మీరు ఉచితంగా బస్సు ఇస్తే మేము ఎలాగ బతకాలన్నారు. వాళ్ళకు కూడా అదే రోజు ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టకూడదు, ఏ ఒక్కరికి బాధ కలిగించకూడదు. మీకు ఉచిత బస్సు ఇచ్చిన రోజే ఆటో డ్రైవర్లకు కూడా డబ్బులు ఇచ్చి వారికి కూడా సహాయం అందించాలని ప్రయత్నం. ఈ సంవత్సరంలో ఏవైతే సూపర్ 6 ఇచ్చామో అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది. ఆడవాళ్ళకి నెలకి 1,500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి, ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చెయ్యాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఒక సంవత్సరంలో ఇన్ని బాధలు ఇబ్బందులున్నా ఇన్ని హామీలు అమలు చేస్తే ప్రతి ఓడు దారిని పోయిన దానయ్య వచ్చి చంద్రబాబు వచ్చాడు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం అయ్యింది, ఒక్క పథకము ఇవ్వలేదంటే నేను ఎన్ని మీటింగులు పెట్టి పడుకున్నోడికి లేపగలం, పడుకున్నట్టుగా నటించినోడికి లేపగలవా? అన్నీ తెలుసు, కానీ పచ్చి అబద్ధాలు, నోరిప్పితే అబద్ధం. ఇన్ని అబద్ధాలు అనేటువంటి నాయకుడిని నేను ఎప్పుడు ఈ దేశంలో ఎవరు పథకాలు పెట్టనట్టుగా ఆయన ఒక్కడే అమలు చేసినట్టుగా అమ్మఒడి అమ్మఒడి అమ్మఒడిని చెవులు కన్నాలైనట్టుగా మాట్లాడారు. అది కూడా మోసం. ఎన్నికల ముందు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నారు. ఎన్నికల అయిన ఒకరికే ఇచ్చారు. 5 సంవత్సరాలు 3 సంవత్సరాలే ఇచ్చారు. మేము ఏమమ్మా ఓట్లు వేయండి, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామంటే ఇది జరగదు, ఇది అమలు కాదని మీరు కూడా చాలా మంది నమ్మలేదు. చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడంటే తల తీసుకుంటాడు కానీ హామీ నెరవేర్చే బాధ్యత తీసుకుంటాడు. నేను నమ్మలేదు. ఎంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం ఆలోచన చేస్తాం. కానీ మొన్ననే లోకేష్ బాబు నాయకత్వంలో ఈ దేశంలో ఒకే రోజు ఒకే సంక్షేమ పథకానికి 8,700 కోట్లు తల్లికి వందనం కింద మీ అకౌంట్ లో డబ్బులు వేసాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.